జూబ్లీహిల్స్ బైపోల్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి మాత్రమే ఓటేసే ఛాన్స్ ఇస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది. మరో అర్ధగంట మాత్రమే పోలింగ్కు సమయం ఉంది. డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, జూబ్లీహిల్స్ పోలింగ్ పర్సెంటేజ్ పై అప్డేట్స్ ఏంటి? సూర్య, జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే టైం దగ్గర పడ్డది. ఇంకొక కేవలం హార్డ్లీ ఒక 15 to 17 మినిట్స్ టైం మాత్రమే ఉంది. సో దీంతో ఇప్పటికే 5 o'clock వరకు పోలింగ్ పర్సెంటేజ్ 47% అంటూ కూడా అఫీషియల్గా అటు ఎలక్షన్ కమిషన్ కూడా రిలీజ్ చేసింది. సో అనుకున్నంత మేరకు మాత్రం పోలింగ్ అవ్వట్లేదు. సో ఇప్పటి వరకు మొదటి నుంచి ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పింది ఏంటంటే ఈసారి బై ఎలక్షన్ కాబట్టి తప్పకుండా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పారు. వాళ్ళే కాకుండా పొలిటికల్ పార్టీస్ కూడా అలాగే అనుకున్నాయి. అలాగే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఈవినింగ్ 1 hour టైం కూడా పెంచారు. సో మ్యాక్సిమం మామూలుగా ప్రతిసారి చూస్తే మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి 1 hour ఎక్స్ట్రాగా ఇచ్చారు. అలాగే బై ఎలక్షన్ ఉండడం, సో ఇదంతా కూడా పోలింగ్ టర్న్అవుట్ పెరగడానికి అవకాశం ఉంటుందని భావించారు. కానీ ఈసారి కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో గతంలో చూస్తే లాస్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 47% నమోదైంది పోలింగ్. సో ఈసారి కూడా 5 o'clock వరకు ఇప్పటి వరకు 47% మనకు 47.16% నమోదైంది. సో లాస్ట్ 1 hourకు సంబంధించిన ఆ పోలింగ్ పర్సెంటేజ్ మనకు రావాల్సి ఉంటుంది. సో లాస్ట్ 1 hour అంటే 6 o'clock లోపల ఈ పోలింగ్ స్టేషన్ గేట్ లోపలికి వచ్చిన వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తారు. సో దీంతో టోటల్గా ఎంత అవుతుంది, లాస్ట్ 1 hourలో ఎంత అవుతుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో యాక్చువల్గా అయితే 55 to 60% అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రస్తుతం సినారియో ఇక్కడ ట్రెండ్స్ చూస్తే 50 నుంచి ఒక 52% నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 52 మ్యాక్సిమం 52% నమోదయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ యూసఫ్ కూడా పోలింగ్ స్టేషన్లో ఉన్నాము. సో ఇక్కడ ప్రస్తుతం పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. సో ఓటర్లు ఎవరు కూడా రావట్లేదు. సో మార్నింగ్ అవర్స్లో మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు పోలింగ్ అనేది చురుగ్గా సాగింది. అప్పుడు కొంచెం బాగా సాగింది. తర్వాత ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి స్లో డౌన్ అవుకుంటూ వచ్చింది. సో మామూలుగా ఎన్నికల సంఘం అధికారులు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లాస్ట్ 2 hours 4 o'clock నుంచి 6 o'clock వరకు భారీగా ఇటు పోలింగ్ నమోదవుతుంది. ఎక్కువ మంది వస్తారు. ఎస్పెషల్లీ ఆఫీస్లకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈవినింగ్ రిటర్న్ అయిన తర్వాత ఫ్యామిలీస్ తోటి వచ్చి ఓట్లేస్తారు. సో మళ్ళీ తిరిగి మార్నింగ్ ఎలాగైతే క్యూలు ఉన్నాయో పోలింగ్ స్టేషన్ల వద్ద ఈవినింగ్ కూడా అలాగే ఉండే అవకాశాలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. సో ఈవినింగ్ టైంలో మొత్తం పూర్తిగా పోలింగ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో ఆఫ్టర్నూన్ నుంచి తగ్గుకుంటూ వచ్చింది. సో మార్నింగ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు అవర్ బేస్డ్గా పెరుగుకుంటూ వచ్చింది. మళ్ళీ తిరిగి 1 o'clock నుంచి మళ్ళీ గంటకి తగ్గుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ ఇటు 3 o'clock నుంచి 5 o'clock వరకు కేవలం 3 o'clock వరకు వచ్చేసి 40.20 ఉంటే ఇటు ప్రస్తుతం 5 o'clock వరకు 47.16, అంటే కేవలం 7% మాత్రమే, ఇంకా 7%కు బిలో లాస్ట్ 2 hours నమోదైంది. ఇక ఈ చివరి 1 గంట ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. సో లాస్ట్ 1 hourలో ఎంత పర్సెంట్ నమోదవుతుంది. సో యాన్ యావరేజ్ చూస్తే ఎవ్రీ అవర్కి 5%కు బిలో వచ్చింది. సో లాస్ట్ 1 hour కూడా ఒక 5% నమోదైతే అప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ 52 క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యూ లైన్లు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చే ఓటర్లు కానీ వీళ్ళని చూస్తే ఆ సినారియో ఆ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు రహమత్ నగర్, బోరబండ, షేక్పేట్ ఈ 3 డివిజన్లలో మాత్రం అక్కడక్కడ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక మిగతా ప్రస్తుతం మనం ఉన్నటువంటి యూసఫ్ గూడ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, బెంగళరావు నగర్ కానీ లేకపోతే ఎర్రగడ్డ కానీ ఈ ప్రాంతాల్లో మాత్రం అన్ని ప్లేసెస్లో పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇంకొక 10 minutes అయితే పూర్తిగా గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. సో ఆ గేట్ లోపల ఉన్న వారికి మాత్రమే ఆ పోలింగ్ ఓటేసే అవకాశం కల్పిస్తారు. సో ప్రస్తుతానికైతే అంతటా ఖాళీగా కనిపిస్తుంది. సో ఇలాగే కంటిన్యూ అయితే 50% మాత్రమే అయ్యే అవకాశం
అవకాశాలు ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం ఓవరాల్గా టర్న్అవుట్ చూస్తారు కాబట్టి ఆ డివిజన్లు మనం ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పినటువంటి రాయమత్ నగర్ కానీ, బోరబండ కానీ, షేక్పేట్ కానీ అక్కడ ఉన్న క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటేసి అక్కడ క్యూ లైన్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఓటేస్తే ఒక పెరిగే అవకాశం ఉంటే మాత్రం అప్పుడు 52 వరకు వెళ్ళే అవకాశం ఉందని ప్రస్తుతానికి ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. సో లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే కొంతమేర పెరిగింది, కానీ ఈసారి అధికారులు అనుకున్న అంత మాత్రం అస్సలు పెరగట్లేదు. ఈసారి 55 to 60% అనుకున్నా కానీ కేవలం 50 నుంచి 52% మాత్రమే పూర్తిగా టోటల్ టర్న్అవుట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సూర్య.